హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ థాట్స్ బై ప్రత్యూష. ఈ రోజు వీడియోలో నేను మీషో నుంచి కొన్ని కుర్తా సెట్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో అవి చూపిస్తున్నాను. నా ఫ్రెండ్ ఒకరు అడిగారు కుర్తీ సెట్స్ రివ్యూ చేయమని. సో అలాగే నాకు కూడా ఇప్పుడు ప్రజెంట్ కొన్ని అవసరం ఉన్నాయి. సో సరే తీసుకుందాం, ఇంకా రివ్యూ చేసినట్టు ఉంటుంది అన్నట్టుగా నేను చాలా చాలా సెర్చ్ చేసి నాకు కొన్ని నచ్చినవి తీసుకున్నాను అనమాట. అంటే క్లాత్ కానీ అవన్నీ డిజైన్ అదంతా నాకు మంచిగా అనిపించినవి తీసుకున్నాను. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి వాయిలెట్ కలర్ది. ఇదైతే నేను ఏమంటారు 100 out of 100 అయితే ఇచ్చేస్తాను. అంత పర్ఫెక్ట్గా ఉంది, చాలా కంఫర్టబుల్ అట్లా. అండ్ ఇంకోటి ఏంటంటే నేను తీసుకున్నవన్నీ కూడా బిలో 500. ఇది ఒక్కటే కొంచెం 616 రూపీస్ పడింది. అండ్ ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ముందుగా డిజైన్ అదంతా ప్యాటర్న్ వచ్చేస్తే నార్మల్ ప్యాంట్ వచ్చింది, స్ట్రైట్ కట్ ప్యాంట్ టైప్లో. అండ్ దుపట్టా వచ్చింది. అండ్ నార్మల్ వీ నెక్కి కొంచెం లేస్ టైప్లో అది డిజైన్ వచ్చింది అనమాట, అది కూడా. అండ్ సేమ్ ఆ డిజైనే హ్యాండ్స్కి కూడా వచ్చాయి. హ్యాండ్స్ అయితే మనకి ఏమంటారు 3/4 హ్యాండ్స్ లాగా వచ్చింది. చాలా ఫినిషింగ్ అదంతా అయితే చాలా నీట్గా ఉంది. ఇది వచ్చిన మధ్యలో బూటీస్ లాగా అనిపిస్తున్నాయి కదా, సో అవైతే పోదనమాట ప్రింట్. నేను ఇలా అని కూడా చూసాను అనమాట వేల్తో. సో ప్రింట్ అదంతా అయితే బాగుంది. నేను ప్రీవియస్గా కూడా ఇట్లాంటి ఒక ప్రింట్ ఒకటి తీసుకున్నాను డ్రెస్. అదైతే నేను మిషన్ వాష్ చేసినా కూడా పోవట్లేదు. సో నాకైతే బాగా అనిపించింది డిజైన్ ఓవరాల్గా. కానీ ఒక చున్నీ ఒకటైతే నాకు కొంచెం లైట్ కలర్లో వచ్చింది అనిపించింది. బట్ ఓవరాల్గా వేసుకున్న తర్వాత లుక్ అయితే బాగుంది. అండ్ చున్నీ ఇట్లాంటివి అయితే చాలా కంఫర్టబుల్గా వేర్ చేయొచ్చు. ఈ మధ్యలో వేటికి చూసిన ఆర్గాన్జా లేకపోతే పెద్ద అవన్నీ మనం డైలీ వేర్కి అయితే క్యారీ చేయలేము. పార్టీ వేర్ అట్లాంటివి అయితే ఓకే, కానీ డైలీ వేర్కి అయితే క్యారీ చేయలేము. సో వేసుకొని చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో. అంటే డైలీ కాలేజ్కి కానీ ఆఫీస్కి కానీ ఇట్లాంటి చున్నీస్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఫిట్టింగ్ అదంతా కూడా చాలా బాగుంది. ఫిట్టింగ్ అవసరమైన వాళ్ళు కొంచెం సైడ్స్కి చేసుకోవచ్చు, ఆరెల్స్ ఇలాగే వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నాకైతే మంచిగా అనిపించింది ఓవరాల్గా లుక్ కానీ డ్రెస్ క్వాలిటీ కానీ అదంతా. వన్ సైడ్ పాకెట్ కూడా వచ్చింది. అండ్ మంచిగా ఉంది కంప్లీట్గా ఓవరాల్గా లుక్ అయితే మంచి రిచ్ లుక్ వస్తుంది. అండ్ సింపుల్ పార్టీస్కి కూడా వేసుకోవచ్చు. అండ్ మనకి ఎంత అని ఏమంటారు ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా ఇట్లాంటి కంఫర్టబుల్గా ఉన్న డ్రెస్సెస్ వేసుకుంటేనే బాగుంటుంది కదా. అంటే ఎక్కువసేపు క్యారీ చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటివే బెస్ట్ అనేది అయితే నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఇది వచ్చేసి రెడ్ కలర్. నేను మొత్తం 6 తీసుకున్నాను. 6లో 2 వాయిలెట్వి ఉన్నాయి, 2 వచ్చేసి రెడ్ కలర్వి ఉన్నాయి. ఇందులో అయితే నేను మొత్తం 6లో 4 ఉంచుకుంటాను. నేను ఏవి ఉంచుకుంటానని చెప్పేసి అయితే గెస్ చేయండి. మిగతా 2 అయితే నాకు అంటే చూస్తాను ఓవరాల్గా ఎట్లున్నాయి అనేది, ఏవి ఉంచుకుంటాను ఏవి తీసేస్తాను అనేది మీరు మొత్తం ఫుల్ వీడియో చూడండి, మీకే తెలుస్తుంది. అండ్ డ్రెస్ క్వాలిటీలు అయితే నేను చూసిన అన్ని కూడా నాకైతే బాగా అనిపించినాయి. ఇదైతే రెడ్ క్లాత్, ఇది కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇప్పుడు తీసుకున్న డ్రెస్సెస్ అన్నీ కూడా మిషన్ వాష్ అన్నీ కూడా. అండ్ బటన్స్ వచ్చేసి ఇవి తీయడానికి రాదు, మొత్తం స్ట్రైట్ కట్ టైప్లో వచ్చిందనమాట. మధ్యలో కూడా కట్ ఇచ్చారు. ఈ సైడ్ది వైట్ కలర్ ఏదైతే ఉందో అది థ్రెడ్ వర్క్. అండ్ వన్ సైడ్ పాకెట్ కూడా వచ్చింది. దీనికి కూడా నాకు బాగా అనిపించింది. ఈ పాకెట్ అయితే మంచిగా ఫోన్ అందులో పెట్టేసుకొని మంచిగా కంఫర్టబుల్గా ఉంటుంది కదా, సో అట్లా. అండ్ నెక్ కూడా ఇది కొంచెం లైక్ హాఫ్ కాలర్ టైప్లో వచ్చిందనమాట. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్. చూడండి ఎంత బాగుందో. ఆఫీస్కి అయితే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. కాలేజీకి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇవి అయితే అస్సలు మిస్ చేసుకోకండి అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వకముందే. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అన్నీ కూడా నేను తీసుకునే వాటిల్లో అన్నీ నాకైతే మంచిగానే అనిపించినాయి. సో ఇప్పుడు చూస్తున్నాను వేసుకుంటూ కూడా కంఫర్టబుల్గా, అంటే వేసుకున్న తర్వాత కొన్ని మంచిగా అనిపించవు కదా, సో ట్రై చేద్దామని చెప్పేసి చూస్తున్నాను కదా. నాకైతే వేసుకున్న తర్వాత కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. అంటే క్లాత్ అయితే ఎంత మెత్తగా ఉన్నాయో, ఒక్కొక్క డ్రెస్ ఒక్కొక్కలాగా అట్లా డిఫరెన్స్ కాకుండా మంచిగా ఉన్నాయి. నేనైతే జెన్యూన్గానే చెప్తున్నాను. మీకు కావాలంటే తప్పకుండా పర్చేస్ చేయండి. అండ్ ఇది వచ్చేసి ఇంకొకటి రెడ్ కలర్లోనే 3 పీస్. ఈ రెండిట్లలో ఏదో ఒకటే ఉంచుకుంటాను, ఎందుకంటే 2 రెడ్ కలర్ నాకు వద్దు. సో అంటే డిఫరెంట్గా ట్రై చేశాను. ఒకటి 2 పీస్ ఒకటి 3 పీస్ అట్లా. ఇది 3 పీస్. బట్ ఇదైతే నాకు కొంచెం కాటన్, ఇది కాటన్ కాదని చెప్పట్లేదు, ప్యూర్ కాటనే. బట్ వేసుకుంటే కొంచెం అంటే కాటన్లో మనకి కంఫర్టబుల్గా మెత్తగా అట్లా ఉన్నవి ఉంటాయి, అండ్ కొన్ని స్టిఫ్గా ఉంటాయి కదా. సో ఇది స్టిఫ్గా ఉండేదన్నమాట. సో నాకు అంతా వేసుకుంటే కూడా అంత కంఫర్టబుల్గా అట్లయితే ఏం అనిపించలేదు. అండ్ ఇక్కడ అంతా కూడా నెక్కి
థ్రెడ్ వర్క్ వచ్చింది అండ్ చిన్న చిన్న చమ్కీస్ అట్లాంటివి కూడా యాడ్ చేశారనమాట. అండ్ హ్యాండ్స్ దగ్గర లేస్ వచ్చింది అండ్ ప్యాంటుకి కూడా లేస్ వచ్చింది. నాకు ఆ ప్యాంటు కూడా లుక్ అంత నచ్చలేదు, అక్కడ లేస్ రావడం అదంతా నాకు అసలు నచ్చలేదన్నమాట. నేను అంటే మీషోలో చూసినప్పుడు అదంతా నాకు అంత అబ్జర్వ్ చేయలేదు నేను ప్యాంట్కి లేస్ వచ్చింది అని. అండ్ దుపట్టా వచ్చేసి ఇలా ఆర్గాన్జాలో వచ్చింది. ఆర్గాన్జా దుపట్టా అంటే క్యారీ చేయడం చాలా కష్టం అబ్బా, అసలు జారిపోతూనే ఉంటుంది. సో నాకు ఇది కూడా ఇందులో ఒకటి మైనస్ అని చెప్పొచ్చు. మీకు ఒకవేళ ఇదంతా ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఓకే అంటే అయితే తీసుకోండి, నో ప్రాబ్లం. లుక్ వైజ్ అయితే బాగుంది, బట్ కంఫర్టబుల్కి వచ్చేసరికి అయితే అంత కంఫర్టబుల్గా లేదు అనేది అయితే నేను చెప్తున్నాను. చున్నీ క్యారీ చేయడం కూడా చాలా కష్టం, బట్ పార్టీ వేర్కి అట్లాంటి వాటికి అయితే ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లం. అండ్ అంటే వాష్ చేసిన తర్వాత మనం మెత్తగా అవుతుందో లేదో తెలియదు, కానీ ఇప్పుడైతే వేసుకుంటే ఏదో ఇలా లైక్ స్టిఫ్గా అట్లా అనిపించింది. సో నాకైతే అంత అనిపించలేదన్నమాట. సో ప్రీవియస్గా చూసిన రెడ్దే బాగుంది దీంతో కంపేర్ చేసుకుంటే. మీకు ఎలా అనిపించింది అనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ చూడండి చున్నీ ఇప్పటికే జారిపోతుంది. అండ్ చున్నీ కలర్ కూడా మరీ అంత డ్రెస్ వచ్చినంత బ్రైట్గా అయితే రాలేదు, కొంచెం పింక్ షేడ్లో అట్లా వచ్చింది. నేను ఇప్పటిదాకా రివర్స్లో వేర్ చేశాను, ఇప్పుడు చూసుకొని కరెక్ట్గా వేసుకుంటున్నాను. అంటే దానిపైన వేసుకుంటే ఓకే మ్యాచ్ అయినట్టు కనబడుతుంది, కానీ డైరెక్ట్గా లైవ్లో చూసినప్పుడైతే కొంచెం లైట్ కలర్లో ఉంది, అదొకటి చూసుకోండి. అండ్ ఓవరాల్గా ప్రింట్ అదంతా అయితే చాలా బాగుంది అనే చెప్తాను, బట్ కంఫర్ట్గా ఉందా అంటే అదొకటైతే లేదు, మిగతా అంతా కూడా ఓకే. దీని ప్రైస్ వచ్చేసరికి కూడా నాకు 419 రూపీస్ ఎంతో పడింది. సో నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదైతే నేను నా విష్ లిస్ట్లో ఎప్పటి నుండో పెట్టుంచాను అనమాట, కార్ట్లో కొందామని. అంటే ఏమో తెలీదు, కొన్ని నేను యాక్చువల్లీ ఇది వేరే యూట్యూబ్లో ఇట్లా రీల్స్ చూస్తుంటే కనిపిస్తాయి కదా, సో అలా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తుంటే ఈ డ్రెస్సెస్ అయితే చాలామంది వేసుకున్నప్పుడు నేను చూశాను, నాకు బాగా అనిపించింది. కాకపోతే ప్లేన్ ఉంది కదా అని చెప్పేసి అయితే ఆలోచించిన, బట్ ఫైనల్లీ ఇంకా తీసుకుందాం, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కదా ఈ కాంబినేషన్ అని చెప్పేసి అయితే ఇంకా తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి 510 రూపీస్ పడింది డ్రెస్. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే లైనింగ్ కూడా వచ్చింది, నాకు అదైతే చాలా బెస్ట్ అనిపించింది అనమాట. అంటే ఇట్లాంటి లైట్ కలర్స్ కానీ ఇట్లా ప్లెయిన్ కుర్తీస్ కానీ వీటికైతే లైనింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అని చెప్తాను, ఎందుకంటే కొంచెం క్లాత్ లైట్గా ఉంది అంటే అంత కంఫర్టబుల్గా మనం వేసుకోలేము. సో లైనింగ్ అనేది ఉండాలి అనిపించింది. అండ్ ప్యాంటు కూడా చాలా మెత్తగా మంచిగా ఉందన్నమాట క్లాత్. ఇంకా చున్నీ అయితే చెప్పనక్కర్లేదు, మీకు వీడియోలో చూస్తుంటూనే అర్థమైపోతుంది ఎంత కంఫర్టబుల్గా ఉందో. ఈ డ్రెస్ కూడా నేను 100 out of 100 ఇచ్చేస్తాను, అంత కంఫర్టబుల్గా ఉంది. లుక్ వైజ్ కన్నా కూడా వేసుకుంటే కంఫర్ట్గా ఉంది, నాకు అది బాగా నచ్చింది అనమాట. సో అన్నింటికన్నా బెస్ట్ అని చెప్తాను నేను, ఎందుకంటే ఇప్పుడు చూసిన 3లో అయితే దిస్ ఈజ్ ద బెస్ట్, ఇది 4th వన్ అనుకుంటా. సో దిస్ ఈజ్ ద బెస్ట్, క్వాలిటీ చాలా బాగుంది. కొంచెం కట్స్ కొంచెం కిందికి వచ్చినట్టు అనిపించింది, బట్ సెట్ చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే హైట్ కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకైతే సెట్ అయిపోతుంది, మనం హైట్ అంత కాదు కాబట్టి కొంచెం కిందకి అయిపోయింది, బట్ మిగతా అంతా అయితే ఓవరాల్గా చాలా బాగుంది. నాకు ఇందులో మొత్తం దుప్పట్టా అయితే చాలా బాగా నచ్చింది. సింగిల్ సైడ్ వేసుకుంటే డ్రెస్ అనేది చాలా బాగా కనబడుతుంది, ఇంకా ఇలా 2 సైడ్స్ కన్నా కూడా సింగిల్ సైడే బాగా కనబడుతుంది అనిపించింది అనమాట నాకు. అండ్ కంప్లీట్గా అంటే ఆఫీస్ కానీ కాలేజ్ కానీ చాలా బాగుంటుంది. అంటే కొంచెం మనకి ఏంటంటే ప్రతిసారి ఏదో డిజైన్ వచ్చినవి అండ్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చినవి అలాంటివి వేసుకోవాలి అంటే రెగ్యులర్ అయిపోతుంది. ఎప్పుడైనా కొంచెం సింపుల్గా డిఫరెంట్గా ట్రై చేయాలి అని అంటే అయితే ఇట్లా ట్రై చేయండి, చాలా మంచి లుక్ వస్తుంది, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోతుంది. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా నా మాటల్లో మీకే అర్థమైపోతుంది క్వాలిటీ కానీ అది అంతా ఎలా ఉంది అనేది అయితే. అండ్ ప్రీవియస్గా చూపించిన రెడ్ కలర్ నేను ప్రైస్ చెప్పలేదు కదా, అది వచ్చేసి 419 రూపీస్ పడింది. దానికన్నా ప్రీవియస్ రెడ్ కలర్ వచ్చేసి 400 పడింది. సో ఇదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి గ్రీన్ కలర్, ఇది కూడా 2 పీసే. 2 పీస్వి రెండే తీసుకున్నాను, ఒకటి రెడ్ కలర్ అండ్ ఒకటి ఇది. ఇది అయితే కాలర్ నెక్ వచ్చింది, కాకపోతే ఇది మిగతా ఇప్పుడు ప్రీవియస్గా చూపించినవన్నీ కూడా స్ట్రైట్ కట్ ప్యాంట్స్. ఇది వచ్చేసి ప్లాజో ప్యాంట్ వచ్చింది. క్వాలిటీ అంటే కాటన్ క్లాత్ అనమాట, ఇది క్వాలిటీ అంతా బాగుంది. చిన్నగా అంటే నాకు మీషోలో చూస్తున్నప్పుడు అయితే ప్లెయిన్గా కనబడింది, బట్ ప్లెయిన్ కాదు, చిన్న లైన్స్ వచ్చినాయి అనమాట. మీకు వీడియోలో చూస్తుండడానికి కొంచెం జిగ్జాగ్గా కనబడుతుంది, కానీ కొంచెం లైన్స్ లాగా వచ్చింది. క్లాత్ క్వాలిటీ అయితే బాగుంది. అండ్ నెక్ కూడా ఇలా ఆఫ్ నెక్, ఇందాక రెడ్ కలర్ దానికి ఎలా అయితే వచ్చిందో దీనికి కూడా అలాగే వచ్చింది, బట్ దీనికి హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ ఇచ్చారు, లైక్ మనం ఫోల్డ్ చేసి పెట్టుకుంటే ఎలా ఉంటుంది బటన్ అని చెప్పేసి. సో ఆ టైప్లో అనమాట. దీనికి కూడా పాకెట్ వచ్చింది. దీనికి ఒకటి ఏంటంటే సైడ్స్కి కట్స్ రాలేదు, ఓన్లీ ఫ్రంట్ కట్టే వచ్చింది. సో నేను ఒకసారి వేసుకొని చూపిస్తాను, మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. నాకైతే మంచిగా అనిపించింది అనమాట. ఇది కూడా క్లాత్ కానీ క్వాలిటీ చాలా థిక్గా ఉందన్నమాట.
సో ఇది చూడండి, దీనికి కూడా పాకెట్ వచ్చిందని చెప్పాను కదా. సో మధ్యలో ఒక కట్, సైడ్స్కి అయితే కట్ లేదు. సో కొంచెం అదొకటి అయితే మీకు అంటే కంఫర్టబుల్గా ఉంది అంటే తీసుకోండి, కంఫర్టబుల్గా లేదు అంటే ఇది కొంచెం అవాయిడ్ చేయొచ్చు, ఎందుకంటే సైడ్స్కి కట్ రాలేదు, ఓన్లీ ఫ్రంటే వచ్చింది. అదొకటి చూసుకోండి. మిగతా అంతా అయితే చాలా బాగుంది, క్లాత్ క్వాలిటీ కానీ ఆ ప్రైస్కి కానీ మంచిగా అనిపించింది. ప్రైస్ వచ్చేసి 368 రూపీస్ పడింది దీనికి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆఫీస్కి అయితే చాలా బాగుంటుంది అండ్ డైలీ వేర్కి కూడా, అంటే ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా చాలా కంఫర్టబుల్గా వేర్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి వాయిలెట్ కలర్. ఇది ఫస్ట్ ఒకటి చూపించాను కదా, ఇది ఒకటి సేమ్, రెండు కూడా సిమిలర్గానే ఉంటాయి కానీ క్లాత్లో డిజైన్లో డిఫరెన్స్ అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 547 పడింది. బట్ అది ప్రీవియస్గా చూపించిన వాయిలెట్ కలర్ వచ్చేసి 616 పడింది. అది కొంచెం ప్రైస్ ఎక్కువ, దీనికన్నా 50-60 రూపీస్ అంతే. బట్ అది మంచిగా అనిపించింది నాకు దీంతో కంపేర్ చేసుకుంటే. అండ్ దీనికి మధ్య మధ్యలో వచ్చిన బూటీస్ థ్రెడ్తో వచ్చాయి. ఇది కూడా సేమ్ వీ నెక్ అండ్ హ్యాండ్స్ కూడా సేమ్ 3/4 హ్యాండ్స్, దీనికి కూడా సేమ్ నెక్ సేమ్ హ్యాండ్స్ అంతా సేమ్. కాకపోతే ఏంటంటే క్వాలిటీ, క్లాత్ క్వాలిటీ వచ్చేసరికి అది చాలా స్మూత్ మెత్తగా మంచిగా ఉందన్నమాట. అంటే వేసుకుంటే కంఫర్టబుల్గా, ఇది కూడా కంఫర్టబుల్గా ఉంది లేదని నేను అనట్లేదు, క్లాత్ ఇది కూడా చాలా బాగుంది. కాకపోతే కంపేర్ టు ఫస్ట్ వన్ ఇది దీనికి కొంచెం తక్కువ పాయింట్స్ ఇస్తాను. దానికి 100 ఇచ్చాను కదా, దీనికి 90 వరకు ఇస్తాను అట్లా అనమాట. దానికి చున్నీ అయితే సేమ్ వచ్చింది. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. దీని ప్రైస్ 547 చెప్పాను కదా. సో అది వేసుకుంటే చూడండి, ఇది టాప్ లెంత్ కూడా కొంచెం, అదేమో లాంగ్ లెంత్ టైప్ అనమాట, ఇది కొంచెం షార్ట్ నార్మల్ లెంత్. అండ్ దీనికి కూడా పాకెట్ వచ్చింది. అండ్ దుపట్టాకు కూడా చిన్నగా లేస్ ఇచ్చారనమాట 4 సైడ్స్ కూడా. ఇది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇది ఎలా ఉంది అండ్ ప్రీవియస్ది ఎలా ఉంది అనేది అయితే నాకు తప్పకుండా కమెంట్ చేయండి. ఇందులో నేను 4 తీసుకుంటాను అన్నాను కదా, ఏ 4 తీసుకుంటాను అనేది కూడా గెస్ట్ చేసి నాకు చెప్పండి. అండ్ అలాగే మన ఛానల్లో ఇలాంటివి కూడా రివ్యూస్ చాలా చేశాను, అవన్నీ కూడా ఒకసారి ఫస్ట్ టైం చూస్తే విజిట్ చేసి చూడండి. మీకు ఒకవేళ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. చాలా DIYs కూడా నేను షేర్ చేస్తూనే ఉన్నాను. అండ్ ఇప్పటివరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అన్ని లింక్స్ కూడా నేను